మై గాడ్, ఇండియాలో కూర్చొని ఏదో తోటలో తింటున్న ఫీలింగ్ ఉందన్నమాట. గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. ఏ ప్లేస్ ఏంటనేది కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ వచ్చేసి కిడ్స్ ప్లేస్ అన్నమాట. కిడ్స్ ప్లేస్ అంటే మనందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. అండ్ ఇది ఏదో ఎగ్జిబిషనో ఫెయిరో కాదనమాట, కాస్త డిఫరెంట్గా తీసుకెళ్తున్నా బేబీని. సో మేము మార్నింగ్ లేసి రెడీ అయిపోయాం. ఎక్కడికి ఏమన్నది వీడియో చూడండి, అట్లయితేనే మీకు తెలుస్తుంది. నేను ముందే రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ కొంచెం థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ సగం సగం అర్థమైపోయి ఉంటుంది. బట్ ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బేబీని ఎందుకో ఒక మంచి నేచర్ ప్లేస్కి తీసుకెళ్ళాలనిపించింది. అప్పుడు గూగుల్లో వెతికితే చాలా మంచి ప్లేస్ ఒకటి కనిపించింది మాకు. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉందన్నది మేము చూడాలి. ఫస్ట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఒకసారి చూసి ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ దగ్గరలో ఉన్నవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే బేబీని తీసుకొని నేను దూరం ప్లేసెస్ వెళ్ళడానికి, దూరం వెకేషన్ వెళ్ళడానికి నేను కొంచెము వెనకాడుతున్నా. బట్ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్లేసెస్ నేను చూద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి కింద, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్తున్నా, అవి కూడా నేను బ్లాగ్స్ యాడ్ చేస్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. సో నేనైతే రెడీ అయిపోయా. మా హస్బెండ్కి మా పాపను అప్పచెప్పేశాను తినిపెట్టు అని చెప్పి, ఎందుకంటే తనను కూడా నేను రెడీ చేయాలి కదా. సో అంతలోపు ఫుడ్ అవన్నీ రెడీ చేసి పెట్టేశాను. సో తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకో అని చెప్పేసి ఇగో తను ఇలా టీవీ చూసుకుంటూ మెల్లిగా తింటుందన్నమాట. సో అంతలోపు గ్యాప్లో నేను ఇలా రెడీ అయిపోయి మన వీడియో స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక అన్నీ పెట్టేసుకొని ఇక కార్లో కూర్చొని బయలుదేరిపోయాము. సో కార్లో కూర్చుంటే అంటే పెద్దగా దూరం ఏం లేదు, జస్ట్ 20 minutes డ్రైవ్ అంట. మా హస్బెండ్ కాస్త దగ్గర ఉన్నదే చూసుకున్నాడు. ఇగో మా పాప నా బ్యాగ్లో నుంచి పాల బాటిల్ చూసి ఏడ్చి ఏడ్చి పాల బాటిల్ ఇప్పించుకుంది. తను ఎప్పుడో చక్కని చూసేసింది అన్నమాట. ఇలాంటి వాటిలో చాలా షార్ప్ ఉంటుందిలేండి. సో అలా మేము బయలుదేరిపోయాము మా ఇంటి దగ్గర నుంచి. మంచి సన్నీ వెదర్ అనమాట. ఈ వెదర్ని అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్నా. నా హాలిడే 1 week ఉంటే అందులో హాఫ్ హాలిడే మొత్తం వానలోనే గడిచిపోయింది. ఇక హాఫ్ నాకు మిగులుందనమాట, అందులో సన్నీ ఉంది. అందుకే నేను ఎంజాయ్ చేయాలనుకున్నా. సో మా హస్బెండ్కి చెప్తే ఇలా మంచి మంచి ప్లేసెస్ వెతికి పెట్టాడు. ఇంకా కొన్ని వ్లాగ్స్ వస్తున్నాయి చూడండి ఎక్కడెక్కడ మేము వెళ్ళామని చెప్పేసి. సో ఫైనలీ రీచ్ అయ్యాము. పార్కింగ్ కూడా ఫ్రీ అంట. మా లక్ బాగుంది, ఈ విషయం మాకు తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇలా పాప స్ట్రోలర్ తీసేసుకొని ఇక బయలుదేరిపోయామన్నమాట. సో మా హస్బెండ్ కాస్త రీసెర్చ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళే ముందైనా కాస్త ఎంట్రెన్స్ ఎంత ఉంటుంది, ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, ఏమేం చేస్తాము అన్నీ ఆల్రెడీ ఒకసారి చూసేసుకుంటాడు అనమాట ఎక్కడికన్నా ముందు వెళ్ళాలంటే. సో అలా చూసుకొని ముందే బుక్ చేసేసాడు అండ్ పేమెంట్ కూడా చేసేసాడు అనమాట ఆన్లైన్లో. సో వీళ్ళు డొనేషన్స్ తీసుకుంటున్నారు, పర్ హెడ్ 2 pounds అన్నమాట. సో అలా మేము ఎంటర్ అయిపోయాం. అక్కడ చూస్తే యాపిల్స్ అన్నీ పండిస్తున్నారు. ఆ ఫుడ్ అన్నమాట అక్కడ లోపల ఉన్న ఫామ్లో. సో మీకు అసలు చెప్పలేదు కదా, మేము వచ్చింది ఫామ్కి. చూసారు కదా, ఓల్డ్ మెక్డానల్డ్స్ హ్యాడ్ ఏ ఫామ్ ఇయా అని, అదే ఫామ్కే వచ్చామంట. అదే ఫామ్ అంటే అదే ఫామ్ కదా, అలాంటి ఫామ్కే వచ్చాము. ఇక్కడ హెన్స్, డక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న యానిమల్స్కి, ఫామ్ యానిమల్స్కి వీళ్ళే యాపిల్స్ని పండించి, ఇంతే కాకుండా ఇంకా వేరే వేరే ఆకులు, చెట్లు అవి కూడా పండించి ఫుడ్ పెడుతున్నారనమాట. దానికి వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు వాలంటీర్గా జాబ్ చేస్తుంటారు అక్కడ, వెళ్ళి యానిమల్స్ని ఫీడ్ చేయడము అలాంటివి. సో మా పాపను ఫ్రీగా వదిలేసాం. మా స్ట్రోలర్ని పార్కింగ్లో పెట్టేసి మంచి స్ట్రోలర్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే పిల్లల్ని ఫ్రీగా వదలమని. కాస్త జాగ్రత్తగా ఉండాలి మా లాంటి పిల్లలకైతే, ఎందుకంటే ఇలా పరిగెత్తి కింద పడిపోతారనమాట. వేరే పిల్లలకి, ఇంకా కాస్త పెద్దకున్న పిల్లలకైతే ఇట్స్ ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు, ఫ్రీగా వదిలేసేయచ్చు. కాస్త వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకుంటుంటే చాలు. మా పాప చూడండి వచ్చిన ఎంట్రన్స్లోనే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో అలా తనని ఎత్తుకుని వచ్చి ఇలా అక్కడ లోపలికి వెళ్తే పార్క్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటివి ఫామ్లో ఎలాంటి థింగ్స్ ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా స్టీరింగ్ చేస్తూ బీప్ బీప్ కొడుతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మా పాపను ఒకటే కాదు, మేము వేరే కిడ్స్ని కూడా చూసాము. వాళ్ళు అక్కడ ఉన్న యానిమల్స్తో, ఇలా పార్కులో ఉన్న
కొన్ని గేమ్స్తో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. సో అక్కడ నుంచి మెల్లిగా లోపల నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తే మాకు హార్స్ రైడింగ్స్ కనిపించాయి. అంటే రైడ్ అంటే పెద్దదేం కాదు, చిన్నగా హార్స్కి ఎక్సర్సైజ్ చేపించి హార్స్ని కూడా పెంచుతున్నారు వాళ్ళు. కాకపోతే ప్రస్తుతానికి హార్స్ పడుకుని ఉన్నాయన్నమాట. సో ఇలా లోపలికి వస్తే మాకు ఇక్కడ చిన్న చిన్న ర్యాబిట్స్, గునియా పిగ్స్ కనిపించాయి. మన ఊర్లో గోట్స్ని చూసింటారు కదా, ఇప్పుడు చూడండి నేను గోట్ని చూపిస్తాను ఇక్కడ ఎట్లా ఉంటుందో. యూకేలో గోట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మా ఆయన వెళ్ళి హ్యాపీగా పట్టుకున్నాడు. అండ్ నిజానికి నమ్ముతారో లేదో మా పాప అయితే మూతి మీద చేయి పెట్టింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఏం చేయదు అని. నేను మస్తు టెన్షన్గా ఉన్నా, కానీ చాలా క్వైట్గా ఉన్నాయి అండ్ ఈ కలర్లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ గోట్స్, షీప్స్ కూడా ఉన్నాయి. ఇగో అక్కడికే వెళ్తున్నాం, ఆగండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముంగిసలు అంటారు కదా మన తెలుగులో, ఆ ముంగిసలు పడుకుని ఉన్నాయన్నమాట. అవి ఆల్మోస్ట్ ఎన్నో అవర్స్ అండి, 14 అవర్స్ అనుకుంటా దాని మీద చదివాను. 14 అవర్స్ అవి పడుకునే ఉంటాయంట. సో అన్ని కుప్పకూడి ఒక దగ్గర పడుకొని ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నా అక్కడ. తర్వాత ముందుకు వెళ్తే మన ఇండియాలో లాంటి గోట్ చూడండి, ఇలానే ఉంటాయి కదా మన ఇండియాలో గోట్స్, ఇలాంటి గోట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ కూడా మా పాపని స్ట్రోలర్లో పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే చేతులు లోపల పెడుతుంది. స్టార్టింగ్లో ఒక కోడి కుక్కిందనమాట తన వేలు పైన. కాకపోతే ఏం జరగలేదు, బట్ స్టిల్ భయంగా, అంత చిన్న బొక్కలు ఉంటే కూడా ఏళ్ళు పెడుతుంది అందులో. ఇలాంటి తొంట పిల్లలు ఉంటే అంతే అన్నమాట. సో అలా గోట్స్ని చూసి ఎంజాయ్ చేసింది. అండ్ గోట్స్ దగ్గర పోవడానికి కూడా ట్రై చేసింది. అండ్ ఇవైతే సేమ్ మెక్డొనాల్డ్స్ సాంగ్లో, ఓల్డ్ మెక్డొనాల్డ్స్ సాంగ్లో ఎలా ఉంటుందో అలాంటి కౌసే ఉన్నాయన్నమాట. సేమ్ కలరు, సేమ్ ఎవ్రీథింగ్. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నా, బట్ తను చూస్తే ఈ చెక్కలు, ఆ చెక్కలకున్న బొక్కలు అవి చూసి ఎంజాయ్ చేస్తుంది. ఇంతే కదండి పిల్లలు, ఇంకా కాస్త ఎదగాలన్నమాట. 3 years అలా అవుతే మేబీ ఇంకోసారి తీసుకెళ్ళొచ్చు. సో మేము అనుకున్నాము యానిమల్స్కి కొంచెం మేతేస్తుంది, తినిపిస్తుంది అని. కానీ తనైతే చూసింది, మేతేయడానికి ట్రై చేసింది. ఇగో చూడండి, ఒక మేకకి మేతేయడానికి చెట్లు పీకుతుంది అన్నమాట. ఎంత గ్రేటో. మేము వద్దు అని అంటే అప్పుడు వదిలేసింది. ఇక మా ఆయన తినిపించాడు, ఎందుకంటే భయం వేసింది, ఏళ్ళు కూడా కొరికేస్తుందేమో అని చెప్పేసి. చిన్న పాప కదండి, ఏం తెలీదు. సో ఇలా మేము ఫామ్ ఎంజాయ్ చేసాము. ఫామ్ లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ యానిమల్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి షీప్స్. లాస్ట్ ఇంకా మేము వెనక్కి తిరిగి వస్తుంటే ర్యాబిట్స్ మిస్ అయ్యాము. సో ర్యాబిట్స్ కూడా చూసామన్నమాట. ఇక్కడ ర్యాబిట్స్ ఇలాంటి కలర్లో ఉన్నాయి. ఇక హార్స్ అప్పటికే ఒకటి బయటికి వచ్చేసింది, వైట్ హార్స్. వావ్ ఎంత బాగుందో. ఆ వైట్ హార్స్ని కూడా ఒక రౌండ్ వేస్తుంటే చూసేసాము. ఇక మళ్ళీ మా పాప పార్క్లో ఆడుకుంటా అంటే సరేలే ఇంకో కొత్త గేమ్ ఆడిపిద్దామని చెప్పేసి కొత్త గేమ్ ఇలా ఆడిపించామన్న. యానిమల్స్ మాత్రమే కాదండి, ఇగో ఇలా ఫ్లవర్స్ కూడా. లావెండర్ చూడండి ఎంత బాగుంది. యూకేలో ఎండ చాలా కరువు అయిపోయిందండి, అందుకే ఇగో మేము ఇలా ఎండలో కూర్చున్నాము. ఫామ్కి వచ్చేసి ఈరోజు చాలా మంచి ఎండ ఉంది. సో విటమిన్ డి అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చేలాగుంది. సో ఫామ్ అయితే చాలా బాగుంది, బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా కొంచెం మెయింటైన్ చేయాలి. సో ఇవి వచ్చేసి లావెండర్ ఫ్లవర్స్ అన్నమాట. దీని ఫీల్డే లాస్ట్ ఇయర్ వెళ్ళాము. సో దీనికి బీస్ ఎప్పుడు చాలా ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో, చాలా బీస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏం చెయ్యవు మనం హర్ట్ చేసే వరకు. అండ్ ఇలానే చాలా మంచి ఫ్లవర్స్ని మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఓవరాల్ ఫామ్ చాలా బాగుంది. ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి, ఏమైనా యానిమల్స్ చూపించాలని అనుకుంటే కూడా చూపించుకోవచ్చు. మంచి ఫామే, పెద్దదేం కాదు, అంత చిన్నది కూడా ఏం కాదు. మన బేసిక్ ఇండియాలో ఉండే యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. షీప్, గోట్, కవ్వు, ఇంకా ర్యాబిట్స్ అలాంటివి, గోట్స్ ఉన్నాయి. సో యానిమల్స్ అన్నీ ఉన్నాయి. ఓల్డ్ మెక్డొనాల్డ్స్ అంతా డైరెక్ట్గా చూపించవచ్చు ఆ రైమ్స్ని. సో ఇక్కడ యాపిల్స్ని కూడా పెంచారనమాట. నేను చూసింది అయితే, అబ్జర్వ్ చేసింది అయితే, ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి కదా. సో ఈ యాపిల్స్ని వాటిని యూస్ చేసి వాళ్ళు వీటినే అక్కడ పిగ్స్కి వాటికి ఫుడ్ పెడుతున్నారు. సో మంచి కాజ్. అండ్ డొనేషన్స్ కూడా ఇప్పించుకుంటున్నారు. ఎంట్రీ ఫ్రీయే కానీ డొనేషన్స్ తీసుకుంటున్నారు. డొనేషన్స్ వచ్చేసి ఒక 2 pounds తీసుకుంటున్నారు పర్ హెడ్. అండ్ చిన్నపిల్లలకి ఫ్రీ అన్నమాట. అక్కడ కూడా మంచి బీన్స్ అవి ఇవి వేశారు, చిన్నవి ప్లాంటేషన్స్ ఇవన్నీ చేసి. ఓవరాల్ ఫామ్ అయితే నాకు బాగా నచ్చింది.
సో మంచి టైం పాసే, ఒక చిన్న పిక్నిక్. ఫుడ్ తినడానికి కూడా మనకి చైర్స్ టేబుల్స్ అరేంజ్ చేశారు అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింకులు అరేంజ్ చేశారు. సో ఇక్కడే కూర్చొని కూడా తినొచ్చు. సో నేను చెప్పాను కదా, ఇవే అనమాట యాపిల్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవే వాటికి ఫుడ్గా పెడుతూ ఉంటారు. చాలా ఉన్నాయి ఇలా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కాస్త గార్డెన్లో కూర్చున్నాం అన్నమాట. మా హస్బెండ్ ఎండలో కూర్చుందామని అని చెప్తే, ఎండలో కూర్చోక చాలా రోజులు అవుతుందనని. అండ్ ఈ పెద్ద ప్లాంట్ ఉంది, పెద్ద ట్రీ ఉంది కదా, దీనికి ఫుల్గా యాపిల్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ గ్రీన్ యాపిల్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. లంచ్ తీసుకొస్తున్నారు మా హస్బెండ్. సో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. లంచ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో మంచి పచ్చని పంట కాదు, పచ్చని చేనులో ఫుడ్ తిన్న ఫీలింగ్ అన్నమాట. ఆ ఫీలింగ్ ఈరోజు చూస్తున్నాం చాలా రోజుల తర్వాత. మా పాప ఎప్పుడు ఇంట్లోనే తింటుంది. సో అదేదో ఈరోజు బయట తింటుంది అన్నమాట ఫామ్లో. సో చాలా చాలా హ్యాపీగా అండ్ ఫ్రెష్గా ఉంది. ఎండలో ఇలా నీడలో కూర్చొని సేమ్ ఇండియాలో కూర్చొని ఏదో తోటలో తింటున్న ఫీలింగ్ ఉందన్నమాట. సూపర్ ఫీల్ అసలు. స్వరాన్వి, నీకెలా ఉందమ్మా ఫీల్ బయట కూర్చొని తింటుంటే? స్వరాన్వి, ఎప్పుడో పాల బాటిల్ పెట్టుకునే ఉంటావా? పాల బాటిల్ నా బ్యాగ్లో చూసేస్తుందండి, చూసేసి తీసుకునేస్తుంది అన్నమాట. ఎలా ఉంది నీకు ఫీలింగ్ బయట కూర్చొని తింటుంటే? తింటావా లంచ్ గుండా? సో ఇక్కడే కూర్చున్నాము. అండ్ చాలామంది కూడా ఇక్కడ మాతో పాటు వేరే చైర్స్లో కూర్చొని వాళ్ళ స్నాక్స్, లంచ్ అవి చేస్తూ ఉన్నారు. మేము తెచ్చుకున్న ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాము. మీకు వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా పాపకు కూడా ఒక లైక్ చేయండి. మా పాప కోసమన్నా లైక్ చేయండి. అండ్ తను కూడా వీడియోలో పార్టిసిపేట్ చేసింది. అండ్ మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పొచ్చు కదా. సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా. మీకు ఏమన్నా వీడియో నచ్చింటే కింద కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ షేర్ కూడా చేయండి వీడియో, అండ్ హ్యాపీగా ఫీల్ అవుతా. సో బాయ్ అండి, బాయ్.